మరి మునుగోడు బై ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న సిద్ధంగా అన్ని పార్టీల వాళ్ళు వివిధ అంచనాలతో ముందుకెళ్తారు. 30 తారీఖు నాడు కేసీఆర్ బహిరంగ సభ కూడా మరి చండూరులో పెడుతున్న సందర్భంలో వివిధ పార్టీల వాళ్ళు వివిధ రకంగా ఒక్కొక్క ఓటర్ని హైదరాబాద్ ఓటర్లు కావచ్చు, ఈ స్థానికంగా ఉన్న ఓటర్లు కావచ్చు, రోజు 2 సార్లు 3 సార్లు కలిసి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి తెలియజేస్తున్న సందర్భంలో ప్రస్తుతం మన సంస్థాన్ నారాయణపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న మరి నగర కర్నూలు మున్సిపల్ చైర్మన్ మరి భాస్కర్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారికి ఇచ్చినటువంటి యూనిట్లు ఎలా ముందుకెళ్తున్నారో ప్రజలు ఏమంటారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉంది భాస్కర్ గౌడ్ గారు, ఎలా ఉంది మీ యొక్క పరిస్థితి, మీ ఓటర్ల యొక్క పరిస్థితి? మరి టీఆర్ఎస్ వైపు మొగ్గినట్టేనా? ఈరోజు సమస్త నారాయణపూర్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఎంపీటీసీ 1లో ఇన్ఛార్జిగా ఇచ్చిండ్రు. ఆ యొక్క ఇన్ఛార్జిలో భాగంగా నాకు కూడా 120 ఓట్లు కేటాయించడం జరిగింది. నాకు నా బృందానికి స్థానిక లీడర్లతో మేము కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంట్లో అడిగి తెలుసుకుంటున్నాం. ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్, కాదంటే కంటి వెలుగు, కంటి చూపు, ఆ తర్వాత వచ్చేసి రైతు బంధు, కొంతమంది పింఛన్దారులు, ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, టీఆర్ఎస్ పార్టీ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఎన్నిక రావడం వల్ల ప్రజలకు నష్టమని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. మునుగోడు ప్రాంతంలో ఉన్న మన నారాయణపూర్ మండలం వెనుకబడిపోవడం కారణం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారని ఒకటి స్పష్టంగా ప్రజలు నమ్ముతుండ్రు. కాబట్టి వాళ్ళు కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నారు. ఈ ప్రజలు మాట్లాడేది ఒకటి ఎన్నిక రాజగోపాల్ రెడ్డి తేవడం వల్ల ఆయనకు 18,000 కోట్ల రూపాయల లాభం తప్ప మా ప్రజలకు 18 రూపాయలు కూడా లాభం లేదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొడతాం, కాంగ్రెస్ పార్టీనైనా ఖచ్చితంగా ఓడగొడతామని ప్రజల ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు వేయడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను వాళ్ళు ఖచ్చితంగా దృఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు మునుగోడు ప్రాంతంలో దగ్గర నాకు తెలిసిన మిత్రులందరితో మాట్లాడుతున్నాను. ఇంచుమించు 50 నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతోనే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఒకవేళ గెలవలేదు అని మేము అనుకోనే ఆలోచన కూడా ఉండకూడదు. 100కు 100% 60,000 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు ఇలా అంటారు, గతంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సింగిల్గా వెళ్ళింది. సో ఈసారి సిపిఐ సిపిఎంను కూడా కలుపుకుంది. అంటే దీన్ని ఎలా చూడాలి మరి? అంటే మెజార్టీ తక్కువ అనుకోవాలా, లేకపోతే వెనకబడి ఉంది ఇక్కడ వీళ్ళని కలుపుకుంటే మేము గెలుస్తామని అనుకునే ఉద్దేశంతో పెట్టుకురంటవా? గతంలో ఉన్నదానికంటే మెరుగుగానే ఉంది. కాకపోతే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేదని ఒకటి తెలుసు. సిపిఐ సిపిఎం మిత్రులు కూడా మిత్రపక్షాలు మాతో కలిసి అడుగేస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడుగుతున్నారు, కారు గుర్తు ఓటు వేయమంటున్నారు. వాళ్ళు ఉన్నదానితో పాటు మాకు పెద్ద ఎత్తున్నే ఓట్లు పడతామని మేము అనుకుంటున్నాం. సిపిఐ సిపిఎం కూడా మాకు సహకరిస్తుంది. ఇక్కడ గతంలో ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు ఎంపీటీసీగా పోటీ చేశారు, అది కూడా కారు గుర్తు పైననే. మీరు ఉన్నటువంటి యూనిట్ కూడా కారు గుర్తుల పైన పోటీ చేసి గెలిచే సందర్భం. సో అక్కడ మరి వాళ్ళిద్దరు కలిసినట్టయినా అక్కడ ఓటర్స్ కానీ ఎలా సంప్రదిస్తారు మీరు? ప్రతి ఒక్కరు వచ్చి కలుస్తున్నది. స్థానిక లీడర్లు ఓటర్లతోనే కలుస్తుండ్రు. ఓటర్లు కూడా మంచిగా స్వాగతిస్తుండ్రు. కొంతమంది బొట్టు పెట్టి కూడా పిలుస్తుండ్రు. మేము కూడా పోయి అడిగితే, బాబు మీరు ఇంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు మీరు వచ్చినా లాభం లేదు, మీరు రాకున్నా ఇబ్బంది ఏం లేదు, మేము ఖచ్చితంగా కారు గుర్తుకే వేయాలని వాళ్ళు దృఢంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా కారుకే ఓటేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కేసీఆర్ నాయకత్వం మీదనే వాళ్ళకు నమ్మకం ఉంది. ఈ రాజగోపాల్ రెడ్డిని కానీ ఎవరిని నమ్మే విధంగా వాళ్ళు లేరు. మద్యము డబ్బులు బాగా పంచుతున్నారని బయట టాక్ వస్తుంది, నిజమేనా ఇది? ఎవరు చెప్పిండ్రండి? ఒక్క రూపాయి పంచుతలేరు. అవతల పార్టీ వాళ్ళు ఏం పంచుతుండ్రో మేమైతే చూడలేం. మేము ₹1 పంచడానికి రెడీగా లేం. మా యొక్క నాయకుడు కూడా ₹10 ఇవ్వడానికి రెడీగా లేడు. యువత ఎలా ఉంది? యువత కొంచెం అసంతృప్తి ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఏం లేదండి, మా ఎంబడి దగ్గర ఒక 200 పైన 300 ఓట్లు మాకు ఇన్ఛార్జ్. 300 ఓట్లలో దగ్గర 100 మంది యువత మా ఎంబడే తిరుగుతుందండి. ఏం చెప్తారు ఓటర్లకు? ఖచ్చితంగా కారు గుర్తుకేయండి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని కేసీఆర్ మీదనే గట్టి నమ్మకంతో ఉన్నారు.